తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అద్భుతంగా ఉందన్నారు యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా యూకే మాజీ ప్రధానమంత్రితో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విషయాలను ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి టోనీ బ్లెయిర్కు తెలిపారు. మానవ అభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు యూకే మాజీ ప్రధానమంత్రికి సీఎం తెలిపారు. పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్య అంశాలను తెలియజేస్తూ ఈ విజన్ను 2025 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, టీబీఐజీసీ ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పరస్పరం మార్చుకోనున్నారు. 1997-2007 మధ్య 10 ఏళ్ల పాటు యూకేకు ప్రధానమంత్రిగా ఉన్న టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ను స్థాపించారు. సుస్థిర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్ ఆసక్తి చూపారు.